ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. కొత్త సంవత్సరంలోకి వచ్చేసాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోకి వచ్చేసాం. మంచి అనుకూలవంతమైన ఫలితాలే ఉంటాయి. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనము ఏప్రిల్ 2025 మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం. చాలామంది నేను పెట్టినటువంటి థంబ్నెయిల్ గురించి కంగారు పడుతూ ఆందోళన పడుతున్నారు. ఆ థంబ్నెయిల్ కూడా పూర్తిగా చూడండి. ఏదన్నా పూర్తిగా థంబ్నెయిల్ చదవాలి. ఒక్కటే చదివితే హెడ్డింగ్ చదివితే కుదరదు. కింద కూడా కొంత మ్యాటర్ ఉంటుంది, చదివే ప్రయత్నం చేయండి. దయచేసి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రెండవది, టైటిల్ చూసే మీ జాతకం నిర్ణయించుకోకూడదు. తప్పకుండా లోపల సవిస్తరమైనటువంటి వివరణ ఉంటుంది. రెండవది, నేను మిమ్మల్ని నా వైపు తిప్పుకొని మంచి విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అది గుర్తుపెట్టుకోండి. రెండవది, కొంతమంది వ్యక్తులు పాపం మీకు ప్రచార ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయింది అన్నటువంటి మాట్లాడతారు. నాకు ప్రచారం ఎందుకు వద్దండి? గత 8 సంవత్సరాలుగా నాతో పాటుగా ఉన్నవాళ్ళు కనీసం ఒక 2-3 ఉండి ఉంటారు అంతే. డైలీ ఫలితాల్లో కానీ ఇవన్నిట్లలో కూడా నాతో పాటు ఉన్న వాళ్ళు 2-3. అందులో అప్పుడు నేను 2016లోనే పర్ డే నాది వ్యూస్ వచ్చేసి 50,000 1,00,000 మంది ఉండేది. సరే, ఇప్పుడు జనమంది విస్తరణ జరిగింది. పెద్ద పెద్ద టీవీలలో 50 ఛానల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి స్ప్రెడ్ అయిపోయింది. నో ప్రాబ్లం. అంత మాత్రాన నా ఉనికి నా బలం ఏం తగ్గిపోలేదు. రెండవది, శాస్త్ర వ్యతిరేకమైనటువంటి విషయాలు నేను చెప్పాను. రెండవది, మిమ్మల్ని మసిబూసి మారడిగా చేసేటువంటి విధానం నా దగ్గర లేదు. ఈ విషయాన్ని ముందు గుర్తుంచుకొని నేను తప్పకుండా 3-4 పంచాంగాల వివరణ స్పష్టంగా తీసుకొని దృక్సిద్ధాంత పంచాంగాల వల్ల ఫలితాలు మాత్రం చెప్తాను. పూర్వ సిద్ధాంత పంచాంగ ప్రతిఫలాలు, ఆ యొక్క జాతక ఫలితాలు నేను చెప్పాను. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దయచేసి గోచార ఫలితాలని 40-50% వరకు మాత్రమే స్వీకరించండి. జన్మ జాతకంలో 100% అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి. ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నాను. మీకేదైనా ధర్మశాస్త్ర సంబంధించినటువంటి ప్రశ్నకి సమాధానం కావాలంటే ధర్మ సందేహాన్ని మన ఛానల్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. దాని గురించి మీ పేరు చెప్తూ నేను వీడియో చేస్తాను. తప్పకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. శాస్త్రాన్ని 10 మందికి చేరువ చేసే ప్రయత్నం చేద్దాం. జ్యోతిష అంశాలని స్పష్టంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయించే విషయంలో ముందుందాం. కానీ ఎవరితో నేను కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. నేనేమి తప్పుడు సమాచారాలు చెప్పి జైలుకు వెళ్ళే వ్యక్తిని కాదు. అనవసరంగా కోర్టులలో ఇరుక్కునేటువంటి వ్యక్తిని కాదు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వ్యతిరేకంగా ఏది మాట్లాడను. ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పగలిగే ప్రయత్నం చేస్తాను అన్న విషయాన్ని తెలుసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, మరొక 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని. నాకు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కావాలి. మీ అందరి సహకారం నాకు తప్పకుండా కావాలి. ఈ మాసంలో అంటే 2025 ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు చూద్దాం. దాంట్లో కూడా 6 గ్రహాల కూటమి, పంచగ్రహాల కూటమి గురించి మనం చర్చ జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ రాహు మరియు శని ఒకే స్థానంలో ఉండడం, శుక్రుడు గురుడు ఇప్పట్లో మారే అవకాశం దగ్గర లేదు. కాబట్టి ఏదేమైనా కొంతవరకు ఫలితాలన్నీ కూడా యావరేజ్ ఫలితాలే కనబడుతున్నాయి. ఆ విషయం దృష్టిలో పెట్టుకోండి. తులారాశి వారి ఫలితాలు 2025 ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతున్నాయి? వీరికి కూడా దాదాపుగా కన్యారాశి వారి ఫలితాలనే ఉన్నాయి. 1-3 వారాలు అత్యధికమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. 2వ వారంలో యావరేజ్గా ఉండి 4వ వారంలో నష్టాలు పొందుకుంటున్నారు. జాగ్రత్త. అంటే మాసాంతంలో మీకు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. 1-2 వారాల్లో ఉద్యోగ లాభం, ఆత్మస్థైర్యం, మంచి మాట తీరు, వ్యవహార శైలి బాగా ఉండడం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం. ఎందుకంటే మీకు గురుడి యొక్క శుభయోగం బ్రహ్మాండంగా ఉంది. 6వ స్థానంలో నుండి గ్రహాల యొక్క కదలిక, పంచగ్రహ కూటం అంటారు కదా, ఆ పంచగ్రహ కూటం మీకు మంచి వాక్పటుత్వాన్ని, శారీరక పట్టుత్వాన్ని కూడా కలిగిస్తాయి. ప్రేమ కలాపాలు మీకు అనుకూలతమైన శుభయోగాన్ని కలిగిస్తాయి. అంటే పెద్దల అంగీకారాన్ని పొందుకొని ప్రేమ వివాహాలు చేసుకోవచ్చును. వ్యాపార పరంగా అద్భుతమైన ప్రయోజనం. 1-3 వారాల్లో అద్భుతమైనటువంటి ప్రయోజనం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి, సోదరుల యొక్క సంపూర్ణ సహకారం. నిజంగా అటువంటి సోదరులు మీకు దొరకడం వల్ల మీరు అదృష్టవంతులే అనుకోవచ్చు. మీ జీవనం పతనం అవుతున్న సమయం ఇప్పుడు. ఆ సమయంలో మీ స్నేహితులు, మీ యొక్క సోదరులు మిమ్మల్ని అరచేతుల్లో పెట్టుకొని
మిమ్మల్ని అందలం ఎక్కించే అవకాశం. అటువంటి స్థితి అంటే మీ సోదరుల యొక్క సహకారం బాగుంటుంది. తోడబుట్టిన వాళ్ళకంటే గొప్ప వాళ్ళు ఎవరుంటారండి? అటువంటి తోడబుట్టిన వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీరు అందుకోవడం, మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యము, ఆస్తి లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడము, దురదృష్టాన్ని కాలుతో తన్నేసి అదృష్టాన్ని ఇంట్లోకి ఆహ్వానించేటువంటి శుభ సమయం. అంటే మరి 4వ వారంలో బాలేదు కదా, 4వ వారం బాలేదు. ఈ 3 వారాల యొక్క బుద్ధిని, వివేకాన్ని పెంచుకొని 4వ వారం వచ్చేటువంటి చెడుని, ఇబ్బందుల్ని అధిగమించగలిగే శక్తిని కలిగించుకోవడానికి దైవనామస్మరణ చేయాలి, భగవద్గీత పారాయణం చేయాలి. 2వ వారంలో ఈ పొద్దుతిరుగుడు పువ్వు కూరగాయలు పండించేటువంటి రైతులకి కొద్దిగా నష్టం కలిగే అవకాశం ఉంది, జాగ్రత్త. మామిడి తోటల వ్యవహారంలో కూడా కాస్త మామిడికి కాస్త పురుగు పట్టే అవకాశం ఉంది. ఆ కోత తొందరగా తీసుకునే ప్రయత్నం చేస్తే మంచిది. తప్పకుండా మీకేమి ఈసారి మామిడి పంట బ్రహ్మాండంగా ఉంది. రైతులు బ్రహ్మాండమైనటువంటి లాభాలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. అందులో సందేహమే లేదు. ఏమాత్రం మీరు అనుమానం పడాల్సిన అవసరం లేదు. రైతులకి మంచి లాభాలు. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు. బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. 4వ వారంలో మాత్రం మీరు షేర్ మార్కెట్ వైపు, జూదం వైపు వెళ్లే ప్రయత్నం చేయకండి, మంచిది కాదు. ఎవరికి ధనము అప్పుగా ఇచ్చినా 4వ వారంలో కష్టమే. పూచికత్తుగా సంతకాలు పెట్టినా నష్టమే, అందులో ఎటువంటి సందేహం లేదు. కాస్త ఏమరపాటుగా ఉంది. లంచగొండలుగా మారే అవకాశం 4వ వారంలో, జాగ్రత్త. ఉద్యోగం పోతే మాత్రం మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు కూడా బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొందుకుంటే నోరు మూసుకొని మీరు పనులు జాగ్రత్తగా చేయండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి. బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొందుకున్న వారు, ఫేక్ డాక్యుమెంట్ ద్వారా విదేశాలకు వెళ్ళిన వారు కూడా చాలా జాగ్రత్తగా పనిచేయండి, లేదా మీరు తిరుగుటప్పాలో స్వదేశానికి రావాల్సి వస్తుంది, జాగ్రత్త. వీసా కోసం ప్రయత్నం 1-3 వారాలు చాలా విశేషమైనవి, తప్పకుండా వీసా వస్తుంది. 2వ వారం పర్వాలేదు, కాస్త అనుమానించాల్సిన పని చేసుకోండి. 4వ వారంలో వీసా స్లాట్ బుక్ చేసుకోకండి, మీకు వచ్చే అవకాశం కష్టము. ఇంకా రాదు అని చెప్పకూడదు కదా, కష్టం. అయినా సరే జన్మజాతకాన్ని చూయించుకొని అప్పుడు మీరు ప్రయత్నం చేసి పరిహారాలు చేసుకుంటే లాభము, సుఖం. భగవద్గీత పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం అదృష్టాన్ని కలిగిస్తుంది. ఇక కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం లాభాలు. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం. విదేశీ ప్రయాణ లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఆనంద యోగం, ఆరోగ్య లాభం, వస్తువాహన సౌలభ్యం, బంధుమిత్రులతో అనుకూలత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా లాభవంతమైన స్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ స్టైల్ వ్యాపారంలో లాభాలు. రాజకీయ నాయకులకు అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ మంచి అనుకూలంగా శుభస్థితి. పట్టుదల బాగా ఉంటుంది, కార్యసిద్ధి ఉంటుంది, కుటుంబ సభ్యులకు సహకారం ఉంటుంది, ప్రశాంతమైన జీవనం. కాస్త 4వ వారంలో జాగ్రత్తగా ఉండి అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.